శివనారాయణ ముందు సాక్ష్యాలతో సహా జోష్న చేసిన కుట్రని బయట పెట్టేసిన కార్తీక్ షాక్లో జోష్న. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే జోష్న గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. కార్తీక్ అయితే వైరా ఫోన్ చేసి జోష్న కుట్ర గురించి బయట పెట్టేస్తాడు. అలా బయట పెట్టేయడంతో ఒక్కసారే దీప షాక్ అవుతుంది. చూసావా, నేను చెప్తూనే ఉన్నాను, దాని బుద్ధి గురించి చెప్తే నీకు అర్థం కాలేదు, ఇప్పటికైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక పారిజాతానికైతే తన భర్త డబ్బులు ఇవ్వడమే కాకుండా నువ్వు కార్తీకు చాలా మంచి పని చేశారు, వాడికి గాయమైందనే బాధ మాత్రం ఉంది, కానీ జోష్నని ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడారు అని చెప్పేసి మెచ్చుకుంటూ ఉంటాడు తన భార్య పారిజాతాన్ని. ఇక ఇక్కడ చూస్తే జోష్న గురించి దాసికి చెప్పడానికి వస్తాడు కార్తీక్. మావయ్య, నీ కూతురు విషయంలో నీకోసం ఆలోచించాను, నీకోసం ఆలోచించి ఇప్పటి వరకు వెనకడుగు ఆగిపోయాను, కానీ ఇప్పుడు మాత్రం ఇక వెనకడుగు వెయ్యాలి అనుకోవడం లేదు. నీ కూతురి పాపాల చిట్టా పెరిగిపోతుంది, మనం జాలిపడుతూ ఉంటే తను మరింతగా రెచ్చిపోతుంది. నీ కూతుర్ని మార్చి నీకు అప్పు చెప్పాలి అనుకున్నాను, కానీ తనకి బుద్ధి చెప్పాలని ఇప్పుడే నాకు అర్థమవుతుంది. తను మామూలుగా మాటలతో మారదు, మనం ప్రశాంతంగా ఉన్నంతసేపు తను రెచ్చిపోతూనే ఉంటుంది. మనమేంటో తనకి తెలిసేలా చేయాలి. ఏం చేస్తావో నాకు తెలీదు అల్లుడు, నా కూతురు మారాలి, నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలోనే ఉంది, ఆస్తిని తన పేరు మీద మార్పించుకోవాలనే ఉద్దేశంలోనే ఉంది తప్ప తన మాటల్లో తన చేష్టల్లో మాత్రం మార్పు రావడం లేదు. నువ్వేం చేసినా నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. తనకి బుద్ధొచ్చి అందరి మంచితనం గురించి అర్థం చేసుకుని తను కూడా మంచి భవిష్యత్తుతో ఉండాలని మాత్రమే ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నాను. జోష్న దృష్టిలో చేతకాని తండ్రినే అయి ఉండొచ్చు, కానీ నా మనసులో నా కూతురికి గొప్ప స్థానం ఉంది, నా కూతురు గొప్పగా బ్రతకాలనే కోరిక ఉంది. అది నెరవేరితే చాలు, అది కూడా ఈ తండ్రి సంపాదనతో ఈ తండ్రి దగ్గర ఉండి మాత్రమే తను ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. చూద్దాం మామ ఏం జరిగిపోతుందో. జోష్నకైతే బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే కార్తీక్ ఇలా చెప్తాడో జోష్న రోజు రోజుకి హద్దులు దాటి ప్రవర్తిస్తుంది. ఎవరు మాత్రం ఎంతవరకు ఓర్పు పడతారు, వాడైతే మాత్రం ఎన్ని భరిస్తూ వస్తాడు, దీప కూడా ఎంతవరకు తట్టుకుంటుంది, వాడి నిర్ణయంలో తప్పు లేదు. అలా అని జోష్నికి ఏం కాకుండా ఉంటే చాలు, బుద్ధి రావాలంతే తప్ప అంతకు మించి తనకి ఎలాంటి హాని కలగకూడదని చెప్పేసి దాసు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే కార్తీక్ అయితే తన తాత శివనారాయణ దగ్గరికి అయితే వస్తాడు. ఈలోగానే దశరథ కనిపిస్తాడు. ఏరా కార్తీక్, ఎలా ఉందిరా, చెయ్యి ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు కాస్త పర్వాలేదు మావయ్య, అయినా వెంటనే డ్యూటీకి ఎందుకు వచ్చావు? నువ్వు డ్యూటీ చేయవలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఇంత పెద్ద గాయమయ్యుండి నిన్నిప్పుడు డ్యూటీకి రమ్మని ఎవరు చెప్పారు? నువ్వు ఇంటికి వెళ్ళు, డ్యూటీ మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. లేదులే మావయ్య, డ్యూటీ కోసం రాలేదు, మరెవరి కోసం వచ్చినట్టో? ఏంటి ఇప్పుడు నీకు వివరాలు చెప్పాలా? నేను మా తాత కోసం వచ్చాను, అలాగే మా అత్తింటిని ఒకసారి చూసి వెళదామని వచ్చాను. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఏముంది, ఇది నా మేనత్తిల్లు, నా మేనత్త నన్ను అమ్మలా పెంచింది కాబట్టే నా మేనత్త కోసం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను, ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకుంటున్నాను. ఈ కుటుంబాన్ని మోసం చేస్తూ ఈ కుటుంబంపై కుట్రలు చేస్తూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటే ఇక్కడ ఈ కార్తీక్ చూస్తూ ఊరుకోడు. ఎవరు ఏంటో అన్ని నిజాలు తెలుసుకుని వాళ్ళకి బుద్ధి చెప్తాడు అని చెప్పేసి చెప్తూ ఉండగా, ఏంటి బావకి ఏదైనా నిజం తెలిసిందా ఏంటి? కిడ్నాప్ విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉందని బావకు తెలిసిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. సరే నేనైతే ప్రస్తుతం బయటికి వెళుతున్నాను అని చెప్పేసి అంటూ జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోగానే సరే మావయ్య, నేను ఇప్పుడు తాతని కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నువ్వు చెప్పావు కదా నేను ఇంటికి వెళతాను, సరే వెళ్ళు, లేకపోతే దీప బాధపడుతుంది అని చెప్పేసి కార్తీక్తో చెప్పి దశరథ ఇక లోపలికైతే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ శివనారాయణ దగ్గరికి కార్తీక్ అయితే వస్తాడు. ఏరా మనవడా, ఎలా ఉంది ఇప్పుడు? చెయ్య బాగానే ఉందా? ఏమంటుంది నా కూతురు కాంచన? మమ్మల్ని అసహించుకుంటుందా? అదేంటి తాత
అమ్మ అలా ఎందుకు మాట్లాడుతుంది? అంతే కదా, మా కుటుంబం కారణంగానే కదా నువ్వు ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నావు. మీరు వేరు, నేను వేరా? అది కాదురా, నువ్వు వేరు, మేము వేరు అని ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే మా కోసం, జోష్న కోసం నువ్వు ఎన్నో విధాలుగా బాధలు పడుతున్నావు. చివరికి ప్రాణాల మీదకి కూడా తెచ్చుకున్నావు. అందుకే కాస్త బాధగా ఉందిరా. జోష్న వేరు, నువ్వు వేరు ఎప్పటికీ కారు. ఇద్దరూ నాకు సమానమే అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అలా అంటూ ఉండగానే నీ మనవరాలు చేసిన దుర్మార్గం తెలిస్తే ఇద్దరూ సమానమో ఎవరేంటో ఇవన్నీ కూడా నీకు తెలుస్తాయి తాత. నువ్వు కూడా సుమిత్రత్తలాగే భ్రమలో బ్రతకకూడదు. అందుకని నీకైనా వాస్తవం తెలియాలి. జోష్ని ఎలాంటిదో, జోష్ని ఏం చేయాలనుకుంటుందో, జోష్ని ఏం చేస్తుందో ఇదంతా కూడా కనీసం నువ్వైనా తెలుసుకోవాలి. నువ్వైనా జాగ్రత్త పడతావు. అప్పుడు నెమ్మది మీద అత్త తెలుసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఏరా కార్తీక్, ఆలోచిస్తున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే జోష్న బావెందుకు వచ్చాడు, అసలు ఏం జరిగింది, బావ తాతని కలవాలని ఎందుకు అనుకున్నాడు అని చెప్పేసి వెనుతిరిగి వస్తూ ఉంటుంది. ఇక ఈలోగాని ఇక్కడ కార్తీక్ అయితే, తాత ఒక విషయం చెప్తాను తాత. ఏమైందిరా, ఏం చెప్పాలనుకుంటున్నావు? జోష్న గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? జోష్న ఈ కిడ్నాప్ విషయంలో చాలా మోసం చేసింది తాత. మోసం చేసిందా? ఏంట్రా నువ్వు కూడా పారిజాతంలాగే మాట్లాడుతున్నావేంటి? పారిజాతంలా మాట్లాడడం కాదు, నేను చెప్తుంది నిజం. ఈ కిడ్నాప్ డ్రామాని ప్లే చేసి ఎక్కడ ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తే ఆ డబ్బు వస్తుందో చెప్పి అందులో 10 కోట్లు నొక్కేయాలని ప్లాన్ చేసుకుని చివరకు సూట్ కేసు మొత్తం తనే తీసుకోవాలని చాలా తెలివిగా వైరా దగ్గర నాటకాలు వేసేసరికి వైరా జోష్నని చంపడానికి ట్రై చేశాడు. ఏం మాట్లాడుతున్నారా? నా మనవరాల మీద ఇంత పెద్ద నింద ఎలా వేయాలనుకుంటున్నావు? తనెందుకు ఇలా చేస్తుంది? ఈ ఆస్తి అంతా తనదే కదా. అలాంటప్పుడు తను మాత్రం తన ఆస్తిలో తనే ఎందుకు కొట్టేయాలి అనుకుంటుంది? అయ్యో తాత, నీ మనవరాల గురించి నీకు పూర్తిగా తెలియక నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. నీ మనవరాలేంటో నీకు నేను చూపిస్తాను కదా. సాక్ష్యాలు లేకుండా మీరు ఏది నమ్మరని తెలుసు. అందుకే నేను కూడా సాక్ష్యాలతోనే వచ్చాను. ఒక్కసారి ఇది విను తాత అని చెప్పేసి తన ఫోన్లో ఉన్న కాల్ రికార్డ్ని అయితే అక్కడ శివనారాయణకి వినిపిస్తాడు. జోష్న ఎంతటి దుర్మార్గురాలో, జోష్న ఎలా చేస్తే ఆ కిడ్నాప్ విషయంలో వైరా ముందుకొచ్చాడో ఇదంతా కూడా ఆల్రెడీ కార్తీక్కి కాల్ చేసి చెప్తాడు కదా. ఇదంతా కూడా వైరా మాట్లాడిని కూడా అక్కడ శివనారాయణకి కార్తీక్ వినిపించేసరికి ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతాడు శివనారాయణ. ఇదంతా నిజం తాత. ఎందుకంటే జోష్న అంతకుముందు రెస్టారెంట్ విషయంలో కూడా మనల్ని మోసం చేసింది. ఆ విషయం నాకు అప్పుడే తెలుసు. కానీ జోష్న బయటపడకుండా జాగ్రత్త పడింది. నేను కూడా అత్త నువ్వు తట్టుకోలేరని చెప్పేసి నిజాన్ని బయట పెట్టడానికి ఆలోచించి జోష్నకి మరో అవకాశం ఇద్దామని అనుకున్నాను. జోష్న ఎన్ని అవకాశాలు ఇచ్చినా తప్పులే చేస్తుంది తప్ప కుటుంబం గురించి ఆలోచించడం లేదు. అందుకే ఇప్పుడు నీకైనా నిజం తెలియాలి. అత్త జోష్న మీద గుడ్డి ప్రేమను పెంచుకుంది. ఎవరైనా బిడ్డల మీద అంత ప్రేమ మమకారాన్ని పెంచుకుంటారు కదా, అలాగే అత్త కూడా ఉంది. కానీ నీ మనవరాలేంటో కాస్తో కోస్తో తెలిసిన వాడివి నువ్వు కాబట్టి నీకైతేనే ఈ నిజం స్పష్టంగా అర్థమవుతుంది. నీ మనవరాలు ఎలాంటిదో తెలుస్తుందని చెప్పేసి ఇప్పుడు ఈ నిజం నీ ముందు బయట పెట్టడం జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఎప్పుడైతే నిజం బయటపడిపోతుందో జోష్న ఇక అప్పుడే ఆ లాస్ట్ మినిట్లోనే అక్కడికి వస్తుంది. జోష్న షాక్ అయిపోతుంది. తాత ముందు బావ నిజం బయట పెట్టేశాడు. బావకి వైరా నిజం చెప్పేశాడు. ఇప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడు తాత నన్ను ఎలా అనుకుంటాడు ఏంటో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. జోష్న అంటూ గట్టిగా కేక వేస్తాడు శివనారాయణ. వెన్ను తిరిగి చూసేసరికి జోష్న అక్కడే ఉంటుంది. తాత నువ్వు ఆగరా, ఇదంతా తాత నేనేం చేయలేదు తాత, నేనేం చెయ్యలేదా? సాక్ష్యాలతో సహా దొరికిపోయిన తర్వాత కూడా చెయ్యలేదనడానికి కొంచెమైనా సిగ్గుగా లేదా నీకంటూ మనవరాల చెంప చెళ్ళు అనిపిస్తాడు. చిచి, ఏం బ్రతుకుతున్నావు? నీ ఆస్తిని నువ్వే కొట్టేయాలని చూస్తావా? ఈ ఇంటి శత్రువులతో చేతులు కలిపి మమ్మల్ని మోసం చేస్తావా? ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యం కలుగుతుంది. నిజంగా నువ్వు మా ఇంటి ఆడపిల్లవేనా అని చెప్పేసి
శివనారాయణ నిలదీస్తాడు. ఒక్కసారి జోష్నకు చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. నీ మొహాన్ని ఇంకెప్పుడు నాకు చూపించుకు అని చెప్పి శివనారాయణ అన్న మాటలు జోష్నకి ఊహించని షాక్ని ఇస్తాయి. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. శివనారాయణ అయితే మాత్రం ఇంకా పెద్ద నిర్ణయమే తీసుకోబోతున్నాడు. మరి శివనారాయణ షాక్తో జోష్న గురించి నిజమైతే బయటపడిపోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.